ఇప్పుడు ఎస్ చెప్పమ్మా. ఎస్ ఆస్క్ ఆస్క్ సార్ క్వశ్చన్. క్వశ్చన్స్ లేవు సార్ ఏమి. లాస్ట్ టైం ఏమన్నావు కదా నువ్వు? అవును సార్. మరి ఏంటది? సార్ మన మనసుని ఒకే దాని మీద ఏకాగ్రత ఎట్లా చేయాలా అని అడిగిన సార్ లాస్ట్ టైం. మనస్సుని ఎట్లా ఏకాగ్రతతో ఉంచుకోవాలా అని అడిగిన సార్. అచ్చా మెడిటేషన్ చేస్తున్నావు నువ్వు? చేస్తున్నా సార్. ప్రాబ్లం ఏంటి మన యాక్చువల్ ప్రాబ్లం? సో అర్జునుడు కూడా ఇదే ప్రశ్న వేశాడు కృష్ణ పరమాత్మకి. చంచలం హి మనకృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం అన్నాడు. అంటే ఏ కృష్ణ చంచలం హి మనకృష్ణ క్లియర్ అర్థమైపోతుంది. ఏ కృష్ణ హే పరమాత్మ చంచలం హి ఎట్లా ఏదట మన మనస్సు చంచలమైంది. ఇంకా ఎట్లాంటిదట ప్రమాదశీలమైనట్టు బలవత్ దృఢం. ఎస్ తస్యాహం నిగ్రహం మన్యో వాయోరివ సుదుష్కరం. అంటే చాలా కష్టమైనటువంటిది మనస్సుని కంట్రోల్ చేయడము. ఆ మనస్సు ఎట్లాంటిది అర్జునుడు చెప్పాడు. చంచలమైనటువంటిది, మన కదలుతూ ఉండేటువంటిది, ప్రమాదమైనటువంటిది, దృఢమైనటువంటిది. క్లియర్? సో దానికి కృష్ణ పరమాత్మ జవాబు చెప్తూ అసంశయం హి మహాబాహో మనోదుర్నిగ్రహంచలం అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్యేన అని చెప్పాడు. అంటే అసంశయం, దర్ ఇస్ నో డౌట్. నువ్వు చెప్పిన స్టేట్మెంట్ లో నువ్వు అడిగిన ప్రశ్నలో డౌట్ ఏం లేదు. ఇట్ ఈస్ కరెక్ట్. మనో దుర్నిగ్రహంచలం అన్నాడు. అంటే కొంత కష్టం కంట్రోల్ చేయడం, కానీ దానికి మార్గం చెప్పాడు. వాట్ వే వీ కెన్ కంట్రోల్. అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన గృహ్యతి. అంటే 2 మార్గాలు చెప్పాడు. ఒకటి అభ్యాసము, రెండవది వైరాగ్యం. క్లియర్? సో అభ్యాసం అంటే మీ అందరికీ తెలుసు, ఇట్స్ ప్రాక్టీస్. అభ్యాసం కోసు విద్య అంటారు. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మనము రోజు ప్రాక్టీస్ చేయాలి కంట్రోల్ చేయడం కోసం. అదేంటో మాట్లాడుకుందాం. ఇక రెండవది వైరాగ్యం అని చెప్పాడు. సో ఇది అందరికీ భయం వేస్తాం. సో వైరాగ్యం అనేసరికి విరాగం, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళాలనో లేక అడవిలోకి వెళ్ళిపోవాలా, అందరిని వదిలిపెట్టుకోవడమా? నో, నాట్ ఎట్ ఆల్. సో ఇక్కడ ఆ చెప్పడం ఉద్దేశం ఏమిటంటే, వైరాగ్యము అని అంటే ఏమిటి అంటే ఒక గొప్ప దానికోసము, ఉన్నతమైన దానికోసము ఆర్డినరీ దాన్ని వదిలిపెట్టడం. ఇజ్ ఇట్ క్లియర్? వైరాగ్యం అంటే ఏంటి? మనకి ఒక ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ ఇంట్లో అనుకోకుండా మీరు దారిలో ఎక్కడో చోట అడవి లాంటి ప్రాంతంలో ఒక 100 రూపాయలు కనిపించాను. క్లియర్? సో అఫ్ కోర్స్ మనం తీసుకొని మనం మంచి వాళ్ళం కాబట్టి ఎవరికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం, అది వేరే విషయం. కానీ మామూలు మానసికంగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. 1000 రూపాయలు ఉన్నాయి, ఇంకో చోట 1000 రూపాయలు ఉన్నాయి. అప్పుడు ఏది దానికి ప్రయత్నం చేస్తాడు? మనం కాదు, ఒక కోరిక ఉన్నటువంటి వాడు, పొందాలనేటువంటి వాడు, అతను ఏది ఇప్పుడు 100 రూపాయలు ఉన్నాయి, అక్కడ 1000 రూపాయలు ఉన్నాయి, దేనికోసం ప్రయత్నం చేస్తాడు? 100ని వదిలిపెట్టేస్తాడు, 1000 దానికోసం ప్రయత్నం చేస్తాడు. అంతేనా కాదు? సో అట్లా కాదు, 1,00,000 రూపాయలు ఇంకో చోట నీకు 1,00,000 రూపాయలు ఉన్నాయి, అక్కడ వెతికితే దొరుకుతుంది అని అన్నప్పుడు అప్పుడు ఏం చేస్తాడు? ప్రయత్నము దేనికోసం ఎక్కువ ప్రయత్నం చేస్తాడు? అప్పుడు 100 దానికోసం ప్రయత్నం చేస్తాడా, 1000 రూపాయల కోసం ప్రయత్నం చేస్తాడా, 1,00,000 దానికోసం ప్రయత్నం చేస్తాడా? ఇప్పుడు 3 తెలిసినాయి. అవును, 3కు తెలిసినాయి అతనికి 100, 1000, 1,00,000 ఉంది.
ఇప్పుడు దేన్ని వదులుకుంటాడు? 100 రూపాయలు వదులుకుంటాడు, 1000 రూపాయలు వదులుకుంటాడు. దేనికోసం ప్రయత్నం చేస్తాడు? 1,00,000 రూపాయల కోసం ప్రయత్నం చేస్తాడు. మరి ఈ 100ను వదిలిపెట్టినప్పుడు, 1000ని వదిలిపెట్టినప్పుడు బాధపడతాడా? బాధపడతాడా? బాధపడడు. ఎందుకోసము? he is going to achieve, he is going to get, he is going to fetch more amount. అంతే కదా? అంటే ఎక్కువ మొత్తంలో వస్తుంది కాబట్టి ఈ తక్కువ దాన్ని ఏం చేస్తాడు? వదిలిపెట్టేస్తాడు. ఎట్లా వదిలిపెడతాడు? బాధపడుతూ ఏడుస్తా, సంతోషంతో, హ్యాపీగా. ఇస్ ఇట్ నాట్ సో? సో ఇది ఆర్డినరీ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇన్ ద సేమ్ వే మనం కూడా గొప్ప దాన్ని పొందడం కోసము, హైయెస్ట్ గోల్ ని మనం రీచ్ అవ్వడం కోసము ఏం చేస్తాము? ఆర్డినరీ విషయాలన్నింటినీ, ఆర్డినరీ వాటిని వదిలిపెడతాం. దాన్ని స్వామి వివేకానంద ఏమంటాడు అంటే, ఆర్డినరీ పీపుల్ అంటే జంతువులకి వాటి యొక్క ఆనందం దేంట్లో ఉంటుంది, దేంట్లో వెతుకుతుంది అని అంటే తిండి, తర్వాత రెస్ట్, భోజనం. అది సరిపోతుంది, అది ఉంటే చాలు. దానికోసమే దాని ప్రయత్నం అంతా కూడా డే అండ్ నైట్ అదే ఉంటుంది. నైట్ అంటే రెస్ట్ తీసుకోవడం, మిగతా అంతా కూడా దానికోసమే. ఇట్ ఫోకస్ ఇస్ మైండ్. దాని మనస్సు అంతా దేని మీద ఫోకస్ చేస్తుంది? తిండి గురించి, తర్వాత రెస్ట్. క్లియర్? దానికంటే గొప్పది ఇంటెలెక్చువాలిటీ. మానవుడు ఆనందం దేంట్లో వెతుకుతాడు? తృప్తి దేంట్లో వెతుకుదామని ప్రయత్నం చేస్తాడు? ఇంటెలెక్చువాలిటీలో. అంతే కదా? మేధస్సులో, జ్ఞానం పొందడంలో, మంచి పుస్తకాలు చదవడంలో, ఆర్ట్, తర్వాత డ్రామా, ఇట్లాంటి కళలు ఉన్నాయి కదా, వాటి ద్వారా అంటే ఇంటెలెక్చువల్ హ్యాపీనెస్ కోసము ప్రయత్నం చేస్తాడు. అంటే క్రీచర్లీనెస్ ను ఇప్పుడు మ్యాలీనెస్ కి వచ్చాడు. అర్థమవుతుందా? కానీ కృష్ణ పరమాత్మ ఏం చెప్తాడు భగవద్గీతలో? కొందరు నరాధమ అంటాడు. వాళ్ళు మామూలు విషయాల కోసమే వాళ్ళ జీవితం గడుపుతుంటారు. తిండి కోసమే వాళ్ళు, ఆర్డినరీ సెన్స్ ఆర్గాన్స్ సంబంధించిన ఆనందం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళు పశువులతో సమానం, విపాద పశువు అని అంటారు. కానీ డెవలప్ అయినటువంటి మనిషి దేని గురించి ఆలోచించాలి? ఆనందం దేంట్లో పొందుతాడు? ఇంటెలెక్చువల్. తర్వాత ఇంకా అంతకంటే గొప్పది ఉంది. అదేంటంటే స్పిరిచువల్ హ్యాపీనెస్. మన మనస్సును ఎక్కడ ఫోకస్ చేస్తామో ఆ భగవంతుని పైన నిలిపితే, అంతర్యామంగా ఉన్నటువంటి పరమాత్మ పైన నిలిపితే, మన ఆత్మ వైపు నిలిపితే అప్పుడేమవుతుంది? అంతకంటే గొప్ప ఆనందం మనకు లభిస్తుంది, గొప్పది మనకు లభిస్తుంది. అంటే ఇప్పుడు ఫిజికల్ లెవెల్లో, బాడీకి శరీర ధ్యాసలో ఫిజికల్ లెవెల్లో ఆనందం పొందడం అని అంటే 100 రూపాయల కోసం ప్రయత్నించండి. ఇంటెలెక్చువల్ గా ప్రయత్నం పొందడం అని అంటే 1000 రూపాయల కోసం ప్రయత్నించండి. ఇప్పుడు 1 lakh కోసం ప్రయత్నం చేయడం అంటే ఏంటి? స్పిరిచువల్. దీన్నే స్పిరిచువల్ క్వశ్చన్ అంటారు. ఐక్యూ, ఈక్యూ అండ్ ఎస్క్యూ అన్నారు. స్పిరిచువల్ క్వశ్చన్, ఇంటెలెక్చువల్ క్వశ్చన్, ఇమోషనల్ క్వశ్చన్ అండ్ స్పిరిచువల్ క్వశ్చన్. సో ఇప్పుడు మనస్సు మన కంట్రోల్లో ఉండకపోవడానికి కారణం ఏమిటి అని అంటే, ఎందుకు ఏకాగ్రం కావట్లేదు? చదివేటప్పుడు కావచ్చు, మనం ఒక కాంటెంట్ చదవాలనుకుంటున్నాం, ఒక 1 hour లేక 45 minutes సీరియస్ గా ఎట్ స్ట్రెచ్ చదవాలని అనుకుంటాం. మనం ఒక 10 నిమిషాల తర్వాత మనస్సు బయటకు వెళ్ళిపోతుంది. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మనం మనస్సుని పరమాత్మ నిలుపుదాం, ధ్యానం చేద్దాము అని అనుకుంటే 1 నిమిషం కాగానే, 1/2 నిమిషం కాగానే మనస్సు బయటకు వెళ్ళిపోతుంది. దీనన్నిటికి కారణం ఏమిటి అంటే, మనస్సు ఇప్పుడు దేనికోసం వెతుకుతూ ఉంటుంది అంటే ఆర్డినరీ విషయాల పైన మనం ఫోకస్ చేస్తున్నాం. 5 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయల కోసం మనం ప్రయత్నం చేస్తాం. దాని బదులు ఏం చేయాలి ఇప్పుడు అంటే వైరాగ్యం అని అంటారు. వైరాగ్యం ఏంటంటే గొప్పది మనం పొందడం కోసం, మనం మంచి నాలెడ్జ్ పొందాలి, సబ్జెక్ట్ మనకు రావాలి, లేక మెడిటేషన్ లో మనసు మనకు ఇష్టదైవం పైన నిలపాలి, ఒక దివ్యానందాన్ని పొందాలి అని మనం లక్ష్యం పెట్టుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తాం? మనము డే టు డే టైం లైఫ్ లో, ఈ జాగ్రత్త అవస్థలో మన మనస్సుని అనవసరమైన వాటి గురించి ఆలోచించము. అర్థమైంది కదా? అంటే సెల్ ఫోను ఉందనుకో, దాన్ని ఎందుకు వాడాలనో దానికోసం వాడతాం. మిగతా సమయము దాంట్లో ఉన్నటువంటి గేమ్స్ ఆడడము, ఇంకా రకరకాలు ఉంటాయి కదా, ఇప్పుడు దానికోసం వెయిట్ చేస్తాం. ఇప్పుడు వైరాగ్యం అంటే ఏంటి? సెల్ఫ్ విషయంలో వైరాగ్యం అంటే ఏంటి? సెల్ ద్వారా మనకు ఏ రకంగా సబ్జెక్ట్ వింటున్నాము, ఆన్లైన్ క్లాసెస్ వింటున్నాము, తర్వాత
యూట్యూబ్ లో మనకు సబ్జెక్ట్ రిలేటెడ్ కొన్ని టాక్స్ వింటున్నాము. ఆ తర్వాత వాట్సాప్ లో వచ్చినటువంటి మెసేజ్ కావచ్చు, దాన్ని చూస్తున్నాము ఒకసారి, దానికోసం వాడుతున్నాం. క్లియర్. ఇప్పుడు దీన్ని దేనికోసం ఉపయోగించుకుంటున్నాం అని అంటే, ఒక హైయెస్ట్ నాలెడ్జ్ పొందడానికి మంచి కోసం. అట్టా కాకుండా మెజారిటీ స్టూడెంట్స్ మీ అందరూ చూస్తుంటారు. వాళ్ళు మిగతా సమయంలో కూడా అది ఫేస్‌బుక్ అని, లేకుంటే ఆ తర్వాత గేమ్స్, సినిమాలు, లేక సీరియల్స్ ఇంకా రకరకాలుగా ఉంటాయి కదా! ఇప్పుడు ఏం చేయాలి మనము? వైరాగ్యం అంటే ఏంటి ఇప్పుడు? వైరాగ్యం అంటే ఏంటి? అన్నెసెసరీగా ఉన్నటువంటి వాటి నుంచి మన మనసుని విత్‌డ్రా చేసి, దానిపైన ధ్యాస పెట్టకుండా. అప్పుడేమైతుంది? మనస్సు ఏకాగ్రం అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే అనవసరమైన విషయాల నుంచి మన మనస్సుని విత్‌డ్రా చేస్తున్నాం. ఏదైతే మంచి అనుకుంటున్నామో దానిపైన మనస్సు పెడుతున్నాం. అది మనకు ఉపయోగపడుతుంది. ఆ విషయాలు వింటుంటే, చదువుతుంటే మళ్ళీ దాని గురించే ఆలోచనలొస్తాయి. అట్టా కాకుండా ఇందాక చెప్పినట్టుగా గేమ్స్ గాని, ఇంకా రకరకాలు ఉంటాయి కదా! అన్నెసరీ విషయాల పైన. అప్పుడేమవుతుంది? మన ఇంద్రియాలు దాని వైపు వెళ్ళిపోతుంటాయి. మనస్సు దాని వెంట వెళ్తుంటుంది. మనస్సు డైవర్ట్ అయిపోతుంది. అన్నిటి మీద ఫోకస్ చేస్తాం. ఇప్పుడు మన ఫోకస్ దేని మీద ఉండాలి? మన చదువు. సెకండ్, మనం ఇంటర్నల్‌గా డెవలప్ అవ్వాలి. మనం స్పిరిచ్యువల్‌గా డెవలప్ అవ్వాలి. మన అల్టిమేట్ గోల్ మనకు కావాలి. ఇప్పుడు వైరాగ్యం. అప్పుడు ఆ ఏకాగ్రత ఆటోమేటిక్‌గా వచ్చేసిందా లేదా? అంటే మనం లాస్ట్ టైమ్ ఒకసారి మాట్లాడుకున్నాం. యథా సంహరతే చాయం కూర్మోంగానివ సదృశః ఇంద్రియార్థేభ్యః కస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాబేలు టర్టస్ ఏం చేస్తుంది? బయటకు వెళ్తూ ఉంటుంది ఫుడ్ కోసం. దానికి ప్రమాదం కలిగినప్పుడు, డేంజర్ అనిపించినప్పుడు ఏం చేస్తుంది? దాని లింబ్స్‌ని, ఆ తలను, ఆ కాళ్ళను, చేతుల్ని లోపలికి తీసేస్తుంది. అట్లాగే మనకు కూడా చదువుకు డిస్టర్బ్ చేసేటువంటి, మనం స్పిరిచ్యువల్ లైఫ్‌కి డిస్టర్బ్ చేసేటువంటి, మెడిటేషన్‌కి డిస్టర్బ్ చేసేటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో అవి మనకు ప్రమాదం. క్లియర్. అక్కడి నుంచి ఏం చేయాలి? మన మనస్సుని మనం విత్‌డ్రా చేసేస్తాం. దీన్ని దీన్నేమంటారు? వైరాగ్యము అంటారు. అంటే మంచి దాని కోసము ఏం చేస్తాం? ఆ! అనవసరమైనటువంటి వాటి పైన మనస్సును ఫోకస్ చేయకుండా మనం విత్‌డ్రా చేస్తాం. దీన్ని వైరాగ్యం. దీనికి ఏం కావాలి? వెంటనే వస్తుందా? ఒకరోజు వస్తుందా? ఒకరోజు నేను సెల్ ఫోన్ చూడకుండా అని అనుకున్నాం అనుకో. కానీ రసవర్జ్యం రసోప్యసనం కళ్ళు మూసుకొని చదవనని అనుకుంటున్నావు. సెల్ ఫోన్ ముట్టనని అనుకున్నావు. కానీ మనస్సులో ఆలోచనలొస్తుంటాయి దానికి. ఉంటదా లేదా? అట్లాగే మీరు చుట్టాల ఇంటికి వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళేదో ఆఫర్ చేస్తారు. చేసినప్పుడు తినను, తాగను అంటారు. కానీ వాళ్ళు స్వీట్ తింటుంటారు, అది చేస్తుంటారు. కానీ మనసులో నీకేమంటుంది? అరే! అనవసరంగా అన్నాను, కొద్దిగా తీసుకుంటే పర్వాలేదు. లేదు ఒక్కటి తింటా అంటే బాగుండేది. నేను మొత్తానికి వద్దన్నాను. వాళ్ళేమో హాయిగా తింటున్నారు, స్వీట్ తింటున్నారు, ఇంకేదో రకరకాల ఐటెమ్స్ తింటున్నారు. నీ లోపల ఏముంటుంది? దాని గురించి ఆ! ఆలోచన. అందుకేం చేయాలి మనం? అభ్యాసం చేయాలి. దీన్ని రోజు ప్రాక్టీస్ చేసుకుంటే, నేను సెల్ ఫోన్ చూడను అని డిసైడ్ చేసుకున్నావు. అప్పుడేం చేయాలి? దానికి జోలికి పోకూడదు. అవునా? ఒక రోజులో డిసైడ్ చేయాలి. ఒక 5 అవర్స్ అసలు దాన్ని ముట్టకుండా నేనుంటాను. అది వెంటనే అవుతుందా? కానీ ఏదో ఒక సందర్భంలో మళ్ళీ ఇట్లా ఓపెన్ చేస్తా. ఏదో వాట్సాప్ వచ్చిద్దో, ఇంకేదో వచ్చిద్దో మనసు వెళ్ళిపోతుంది. దానికోసం ఏం చేయాలి? రోజు నువ్వు అభ్యాసం చేయాలి. అభ్యాసం చేస్తుంటే ఏమైతుంది? 5 అవర్స్ నుంచి 4 ½ అవర్స్ తగ్గుతుంది. 4 ½ అవర్స్ నుంచి కొన్ని రోజుల తర్వాత 4 అవర్స్ తగ్గుతుంది. 4 అవర్స్ నుంచి 3 ½ అవర్స్. అంటే చూసే సమయం నువ్వు తగ్గించుకుంటావు. ఏ సమయము? అన్నెసరీ విషయాలను చూసేటువంటిది. దీన్ని అభ్యాసం అని అంటారు. క్లియర్? దీనికి వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం ఏంటంటే ఐ యామ్ గోయింగ్ టు అచీవ్ సంథింగ్ గ్రేట్ అన్నాను. నా మనస్సుని మంచి విషయాల పైన పెట్టడం కోసము అక్కడ పెట్టాలని అనుకుంటున్నాను కాబట్టి, ఈ అన్నెసరీ విషయాల నుంచి మనస్సుని ఏం చేస్తాం? దూరం పెడతాం. దీన్ని వైరాగ్యం అంటారు. సో, మనసును కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి ఇప్పుడు? ఏమేం కావాలి మనకు? అభ్యాసము, వైరాగ్యం. సో, ప్రాక్టీస్ బాగా చేయాలి. ఒక్క రోజులో కాదు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. మనం రోజు కంటెంప్లేట్ చేస్తూ ఉండాలి. అవునా? దాని గురించి ఆలోచిస్తుండాలి.
రోజు కొంత, అందుకే శనైశ్శనైరే అంటాడు విష్ణు పరమాత్మ. శనైశ్శనైరువరమే ధ్యాతృతి గృహీతయ ఆత్మసంస్థం మనః కృత్వా నకించదర్శింతే. విష్ణు పరమాత్ముడు చెప్పాడు కలియుగంలో మనుషులు ఇట్లా ఉంటాడని తెలిసి ఆయనకి. ఆయన దృష్ట కదా, జగద్గురువు. క్లియర్. అందుకని ఏం చెప్పాడు, శనై రూపమే అని చెప్పాడు. నువ్వు కొద్ది కొద్దిగా ప్రాక్టీస్ చేయి. ఇంకో సందర్భంలో అంటాడు కృష్ణ పరమాత్మ, స్వల్పం అప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అన్నాడు. నువ్వు ధర్మాన్ని కొద్దిగా ఆచరించు బాబు. త్రాయతే అంటే నేను రక్షిస్తుంది, మహతో భయాత్ గొప్ప భయాన్ని నుంచి నేను రక్షిస్తాను. ఆ పరమాత్మ మన ఇష్టదేవ మనం రక్షిస్తాడు. ఎప్పుడు స్వల్పం అప్యస్య ధర్మస్య, నేను ధర్మాన్ని కొద్దిగా ఫాలో కా, కొద్ది కొద్దిగా అంటే దీన్ని అభ్యాసం అంటారు. మెల్లమెల్లగా మీరు ప్రాక్టీస్ చేయాలి రోజు రోజు. అప్పుడు ఏమైతుంది అంటే అన్నెసరీ విషయాల నుంచి మనస్సుని విత్డ్రా చేయాలి. క్లియర్. అది మనం రోజు కొద్దిగా ప్రాక్టీస్ చేయాలి. దీనికి ప్రాక్టీస్ కావాలంటే, మనసు నిలవాలంటే ఏం చేయాలి, మంచి సాత్విక ఆహారం తీసుకోవాలి. ఏ ఆహారం తీసుకోవాలి, సాత్విక ఆహారం తీసుకోవాలి. మసాలాలు ఎక్కువ ఆహారం కాకుండా, ఉప్పు కారం ఎక్కువ ఆహారం కాకుండా. అవునా, పిజ్జా బర్గరు ఉన్నాయి కదా, అవును మన ఫుడ్ కాకుండా చైనా ఫుడ్ కూడా తింటాం. మనది కూడా సరిపోవట్లేదు, చైనా ఫుడ్ కావాలి, ఏదేదో ఫుడ్ కావాలి. సో అంటే తిండికే సమయం బతుకుతున్నట్టుగా అట్లా కాకుండా ఈ సాత్విక ఆహారం, అవునా, సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా స్టూడెంట్స్ తక్కువ కారం, తక్కువ పులుపు, మన మసాలాలు తక్కువ ఉన్నటువంటివి, ఇట్లాంటి ఫుడ్ మనం తీసుకోవాలి. అప్పుడు మనసు కంట్రోల్లో ఉంటుంది. అట్లాగే ఈ 5 ఇంద్రియాలకి కూడా మనం ఫుడ్ తీసుకుంటాం. సూక్ష్మ శరీరాన్ని అంటే కంటి ద్వారా మంచి విషయాల్ని చూడాలి, చెవి ద్వారా మంచినే వినాలి, మంచివే వినాలి, మంచివే చూడాలి. మంచి సాత్వికమైనటువంటి ఆహారాన్ని రుచిగా మనం తీసుకోవాలి. అర్థమవుతుందా? క్లియర్. సో కాబట్టి ఆహారం కూడా సాత్వికంగా ఉండాలి. ఆహార శుద్ధి సత్వశుద్ధి అంటారు. అర్థమవుతుందా? ఇది కూడా ప్రాక్టీస్ చేయాలి, రోజు కాదు. రోజు కొద్దిగా మనం సాత్విక ఆహారం తీసుకోవడం, మంచి విషయాల్ని. అందుకే మనం ఆ ప్రణామ మంత్రాలు తర్వాత స్తోత్రాలు నేర్చుకున్నాం. శాంతి మంత్రాల్లో భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః అంటే భద్రం పశ్యే, నేను మంచినే చూసేట్టుగా చెయ్యి తండ్రి, మంచినే వినేట్టుగా చెయ్యు. అంటే మంచి వినాలి, మంచిని చూడాలి, మంచి తినాలి. ఇది చేస్తూ ఉంటే ఏమవుతుంది, మనస్సు మనకు కంట్రోల్లో ఉంటుంది. అప్పుడేమవుతుంది, ఏకాగ్రత శక్తి పెరుగుతుంది. ఏకాగ్రత శక్తి ఈజీగా మనకు పెరుగుతుంది. ఎస్, క్లియర్. అర్థమైందా? అర్థమైంది సార్. ఎస్. ఇంకా ఇప్పుడు విన్నదానిపైన ఏమైనా డౌట్ ఉందా? లేదు సార్. క్లియర్. క్లియర్ సార్. సో నెక్స్ట్ వీక్ మనం మరో టాపిక్ పైన గురించి ఆలోచిద్దాం. మనం ప్రార్థన లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. శ్రీరామకృష్ణార్పణమస్తు. అందరికి జై రామకృష్ణ. జై శ్రీరామకృష్ణ. శ్రీరామకృష్ణ సార్. So let us meet next week. Okay.